హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ లాల్ చికెన్ కర్రీ. లాల్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది హైదరాబాదీ స్పెషల్ లాల్ చికెన్ కర్రీ. జ్యూసీగా చిక్కటి సూప్తో సూపర్గా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లాల్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చికెన్ని కేజీ తీసుకున్నాను. మనం ఈ కర్రీని ఎక్కువ లెగ్ పీసెస్తోనే చేస్తాము, కానీ నేను ఒక 3 లెగ్ పీసెస్ చిన్న పీసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేజీ చికెన్ని 2-3 టైమ్స్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను పావు కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం తక్కువ వేసుకోవాలి, ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లాల్ చికెన్ కర్రీ కోసం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటో చూపిస్తాను చూడండి. మసాలా కోసం నేను ఒక 5 ఎండుమిర్చి, ఆ తర్వాత 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 10 జీడిపప్పు పలుకులు, ఆ తర్వాత ఒక 10 చిన్న కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటినీ చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కలిపి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకోవాలి. నేను కారం అందుకోసమే తక్కువ వేసాను, ఈ మసాలా వేసుకుంటాం కాబట్టి. మీకు ఏమన్నా స్పైసీనెస్కి మసాలాలు ఏమన్నా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఈ చికెన్ ముక్కలకి మంచిగా ఈ మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఒక లెమన్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి కలర్ కోసం. నేను వేయట్లేదు, న్యాచురల్గానే చేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వీటిని బ్రౌన్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆ తర్వాత ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేశాను. చెక్క, లవంగాలు, ఒక యాలకు వేసుకొని ఆ తర్వాత 2 బగారాకులను కూడా వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ అల్లం మనం మసాలాతో మిక్స్ చేసుకున్నాం కాబట్టి నేను ఫ్రైలో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలా, ఈ చికెన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి గ్రేవీ ఎలా ఫామ్ అవుతుందో. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనాని మనం మసాలా చికెన్కి కలుపుకునేటప్పుడు పుదీనాని కూడా అందులో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పుదీనా కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ను కూడా ఇందులో వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పొడి అయ్యి ఆయిల్ మొత్తం పీల్చుకుంటుందండి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిక్కటి గ్రేవీ కోసం నేను ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ అవసరం లేకుండా కూడా ఉడికించుకోవచ్చు, కానీ మనకి లెగ్ పీసెస్ ఉడకాలంటే ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఈ కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. సూప్ కొంచెం చిక్కబడింది కదా, ఇప్పుడు ఇందులో నేను ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి సూప్లో వేసుకొని ఉడికించుకుంటే రైస్లో పెట్టి తినేయచ్చు, లేదంటే వట్టివి కూడా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు ఏమైనా మసాలాలు కావాలంటే మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఏ కర్రీలో మసాలా ఎక్కువ వేయను, అందుకనే వేసుకోవటం లేదు నేను.
తినకపోవడమే బెటర్ మసాలా ఫుడ్డు. అందుకని నేను ఎక్కువ వేయటం లేదు. కొన్నే ఫ్రైలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చూడండి జ్యూసీ జ్యూసీ చిక్కటి గ్రేవీతో మనకి లాల్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది హైదరాబాదీ స్పెషల్ లాల్ చికెన్ కర్రీ. రైస్లో, చపాతీలో, పుల్కాలో ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ, ఉల్లిపాయ ముక్కలు, లెమన్ జ్యూస్ పిండుకొని తింటే ఆహా వేరే లెవెల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.